హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు సంవేద్ సాగాస్. ఈ రోజు మన మదర్స్ డే ఇనిషియేటివ్. సో డిఫరెంట్ గెస్ట్ ని ఇన్వైట్ చేసి వాళ్ళ మదర్స్ గురించి వాళ్ళు షేర్ చేసుకునే ఎక్స్పీరియన్సెస్ కానీ, మెమరీస్ కానీ, మూమెంట్స్ కానీ అవన్నీ విని మనం కూడా ఒకసారి ఆ నోస్టాల్జియాలోకి, ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళి లెట్స్ సెలబ్రేట్ ఆల్ టుగెదర్ దిస్ మదర్స్ డే. లెట్స్ సెలబ్రేట్ మదర్స్ డే. లెట్స్ సెలబ్రేట్ ఆల్ ద మదర్స్ ఇన్ దిస్ వరల్డ్. సో ఈసారి అయితే మన కోసం మన దగ్గర మౌలి ఉన్నారు. సో మౌలి, హాయ్ మౌలి. హాయ్ అన్న. హాయ్. సో మౌలి, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద టాపిక్, ఒక్కసారి ఏంటి అంటే ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ లిజనర్స్. ఒక్కసారి మా లిజనర్స్ అందరికి హూ ఇస్ మౌలి, వేర్ ఇస్ హి ఫ్రమ్, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి చెప్పేసావా? యా అన్న. హాయ్, దిస్ ఈజ్ మౌలి. మై ప్రాపర్ at అనకాపల్లి అన్న. ఓకే. Yeah, I'm studying in post graduation in masters in chemistry. ఓకే. Now I'm joining Laurus Labs, working in that company. Just Okay. still going. నైస్. సో మౌలి, నువ్వు మీ పేరెంట్స్ తోటే ఉంటున్నావా లేకపోతే స్టేయింగ్ అవుట్ సైడ్ ఏమైనా రూమ్ తీసుకుని స్టే No, చేస్తున్నావా? I'm staying at home అన్న. పేరెంట్స్ తో ఉంటున్నా. ఓకే. సో మీ మామ్ ఏం చేస్తూ ఉంటారు? మామ్ హౌస్ వైఫ్ అండ్ నేను స్టిచ్చింగ్ అన్న. ఓకే, నైస్. ఎక్కడ ఉంటారు? లైక్ అనకాపల్లి అన్న. అనకాపల్లి దగ్గర ఏ విలేజ్? అనకాపల్లి దగ్గర గొండుపాలెం విలేజ్ అన్న. గొడ్డుపాలెం. ఓకే, ఫైన్ మౌలి. ఇప్పుడు ఒకవేళ నేను అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే నేను ఇఫ్ ఐ ఆస్క్ యూ ఒక మదర్ అనే పర్సన్ ని కానీ, మదర్ అనే వర్డ్ ని కానీ డిఫైన్ చేయమని అడిగితే, అంటే నీ దృష్టిలో అమ్మ అంటే ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? లైక్ అంటే డిఫైన్ చేయడానికి వర్డ్ అని సరిపోదన్న. యాక్చువల్గా అంటే జస్ట్ ఏంటంటారంటే మామూలుగా మనం చూస్తుంటాం కవితలు, లైక్ సాంగ్స్ అన్ని జస్ట్ ఎట్లా ఉన్నాయో, కానీ డిఫైన్ చేయలేమన్న మదర్ వర్డ్ ని మనం. అంటే డిఫైన్ చేయలేము అనేది పెద్ద డెఫినేషన్ అమ్మ అనే Yeah. పదంకి. Yeah, అన్న. పర్ఫెక్ట్. సో Yeah. అయితే ఇప్పుడు అమ్మ అనేసరికి ఏంటి అంటే మన ఇంట్లోని మనం చేసే పనులవని, లేకపోతే మనం బయటికి వెళ్ళి మనం డైలీ లైఫ్ లో యూస్ చేసే విషయాలు అవని అమ్మ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం కదా. Yeah, అన్న. అండ్ అమ్మ మీద మన డిపెండెన్సీ కొంచెం ఎక్కువే. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అమ్మ Yeah. అమ్మ 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 అదే మన మైండ్ లో రన్ అవుతావు. సో నీ లైఫ్ లో కూడా అలాగా ఏంటి డిపెండ్ అవుతాయి అంటే నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అమ్మ అనే డిపెండెన్సీ ఏ విషయాల్లో ఎక్కువ ఉంటుంది? అంటే లైక్ స్కూల్ డేస్ నుంచి నేను ఇప్పుడు జాబ్ చేసినంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ మార్నింగ్ లేచిన కాడి నుంచి లైక్ లేవడం అంటే ప్రతిసారి అమ్మ ఫుడ్ మెయిన్ అయితే పర్ఫెక్ట్ ఫుడ్ అన్న. ఓకే. ఫుడ్ లో అంటే మనకు మెయిన్ అదే కదన్నా, ఫుడ్డే కదా. అవును. సో ప్రతిసారి భోజనం తిన్నారా ప్రతిదీ ఇంక ఎవ్రీ వర్డ్ ఇంకా ఇంట్లో ఉండేసరికి ప్రతిసారి ఇంకా మార్నింగ్ లేచిన కానించి నైట్ పడుకునే వరకు ప్రతి చిన్న మూమెంట్ కూడా షేర్ చేసుకుంటాం. సో అన్ని టైమ్స్ మనం వర్డ్ యూజ్ చేస్తాం అన్న మమ్మీ అమ్మ. ఓకే. సో తిన్నావా, ఇది తింటావా, మన గ్యాప్ ఉండదు అనమాట. ఎప్పుడు ఏదో మెషిన్ రన్ అవుతా అన్నట్టు ఉంటది అనమాట. కరెక్ట్. జస్ట్ అంటే లైక్ చిన్నప్పుడు స్కూల్ ఏజ్ వరకు ఓకే అన్న, దెన్ కాలేజ్, దెన్ ఆఫ్టర్ నువ్వు జాబ్ విషయంలో అయినప్పుడు కొంచెం దెన్ బాయ్స్ కదా బాధ్యతలు పెరుగుతుంటే సో ఇంకా ఇంట్లో విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటాం ప్రజెంట్ అట్లా అన్న. ఓకే. సో ఆ కంఫర్ట్నెస్, ఆ ఫ్రెండ్లీనెస్ నీ దగ్గర ఉంటుంది అనమాట. యా అన్న. ఓకే, నైస్. సో ఓకే, మీ మామ్ పేరేంటి మౌలి? యా, దమయంతి అన్న. దమయంతి గారు. Yeah. నైస్. దమయంతి గారు, హ్యాపీ మదర్స్ డే అండి. సో యూ హ్యావ్ అ వెరీ గుడ్ సన్. మౌలి ఈజ్ అమేజింగ్. ఈస్ కుకింగ్ అన్న నౌ. తర్వాత వింటారు కదా ఈ షో, అప్పుడు వినిపిస్తుంది. Yeah. నైస్. అయితే ఓకే, మనం కూడా లైక్ చిన్నప్పటి నుంచి అవ్వచ్చు, కాలేజ్ డేస్ లో అవ్వచ్చు, ఇప్పుడు జాబ్ చేసే వరకు అవ్వచ్చు, Yeah. ఇందాక చెప్పినట్టు వి లెర్న్ థింగ్స్ ఫ్రమ్ అవర్ మదర్స్, Yeah. రైట్? సో So many things అన్న. లైఫ్ లో నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంటి? 3 things చెప్తావా? యా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెప్పడానికి ఏంటంటే చాలా నేర్చుకున్నా అన్న, కానీ మోస్ట్ నా లైఫ్ లో ఇంపాక్ట్ చేసినవి అంటే నాకు చిన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు కొంచెం లైక్ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తున్నాయి. సో మమ్మీ ఎంత కష్టపడ్డారనే ఓట్ ఏంటంటే అంటే అట్లా చెప్పాలంటే లైక్
కష్టం అంటే కష్టపడడం ఎట్లనో నేర్చుకున్నా అన్న. అంటే లోవర్ స్టేట్ నుంచి అంటే లోవర్ నుంచి పైకి ఎలా రావాలి అదొకటి నేర్చుకున్నా అన్న. మ్హూ. అండ్ అంటే ఏ సిచ్యువేషన్ అయినా కానీ అంటే ఏదో అంటే లైక్ మనం చాలా డౌన్ అయిపోయినా, చాలా అప్పర్ అంటే సక్సెస్ వచ్చినా లేదంటే బాగా లో సిచ్యువేషన్ లో ఉన్నా కానీ ఏదైనా ఫేస్ చేయాలి. ఏదైనా ఫేస్ చేసి ఏదైనా మన మంచి కోసమే. ఐ థింక్ అది బ్యాడ్ జరిగినా మన మంచి కోసమే, గుడ్ జరిగినా మన మంచి కోసమే. అది నేర్చుకున్నా అన్న బాగా మమ్మీ నుంచి. అంటే ఏ సిచ్యువేషన్ లో నేర్చుకున్నావు అంటే, అంటే ఒక ఎగ్జాంపుల్ అయినా చెప్పగలవా? అమ్మ అలా చేశారు కాబట్టి నేను ఇలా ఇలా నేర్చుకున్నాను అని. సిచ్యువేషన్స్ అంటే చాలా ఫేస్ చేసాం. ఫస్ట్ స్టడీ విషయంలో అన్న అంటే మా మమ్మీ చిన్నప్పుడు అంటే సో ఫేస్ చేసింది చెప్పట్లేదు. అమ్మ థింక్ 10th వరకు చదువుకున్న థాట్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారంట అన్న చిన్నప్పుడు. ఓకే. సో మమ్మీ ఏంటంటే ఆ సైన్స్ అండ్ ఆ థింగ్స్ అంటే ఇష్టం అన్న. సో మమ్మీ కోసం నేను ఇలా ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఎందుకంటే తను చిన్నప్పుడు స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత ప్రైజులు తీసుకున్న అవన్నీ మూమెంట్స్ అన్ని నాతో చిన్నప్పుడు షేర్ చేసుకున్నారన్న. ఓ అంటే మమ్మీ డ్రాయింగ్ లో ఇంకా సైన్స్ కాంపిటీషన్ అట్లాంటి వాటిలో సో విజయనగరం స్కూల్లో చదువుకున్నప్పుడు అట్లాంటివన్నీ థింగ్స్ అన్ని నాకు చెప్పడం చిన్నప్పటి నుంచి మైండ్ లో ఉండి సైన్స్ అంటే ఇష్టం కాబట్టి లైక్ నేను కూడా ఫ్యూచర్ లో సైన్స్ సంబంధించి అలా ఎట్లా వెళ్ళాలని అదొకటి తీసుకున్నాను మమ్మీ నుంచి. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. సో మమ్మీ కోసమనే నేను మాస్టర్స్ చేశా కెమిస్ట్రీలో. దెన్ ఇంకా ఫ్యూచర్ లో కెమిస్ట్రీలో ఇంకా రీసెర్చ్ ఫీల్డ్ కి వెళ్దామనే థాట్ అయితే మమ్మీ నుంచి తీసుకున్నా అన్న. అంటే తను చేయలేకపోయారు, సో నేను మమ్మీ కోసం చేద్దామని. దట్స్ రియలీ లైక్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మౌలి. అంటే వెరీ ఫ్యూ పీపుల్ ఇలాగా అలా తీసుకుంటారు, బట్ యూ టుక్ ఇట్ యాజ్ దిస్ థింగ్ అండ్ ఐ హోప్ యూ బికమ్ అ సైంటిస్ట్ ఫర్ ఇండియా, రిప్రజెంటింగ్ ఇండియా వెరీ సూన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. అండ్ యా, ఇందాక చెప్పావు కదా అమ్మ మీద డిపెండెన్సీ అంటే ఫుడ్ 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 అని. నీకేంటి ఫేవరెట్ అమ్మ చేసిన వంటలో? అమ్మ అంటే లైక్ నాకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అన్న. మా మమ్మీ చికెన్ బాగా వండుతారు, ఇంకా ఫిష్ కర్రీ. ఓ ఓకే, యమ్మీ అన్నమాట. నైస్. ఓకే. సో ఇప్పుడు మనం పెరిగే కొద్దీ మన ఇష్టాలు, మనకి ఇష్టం లేని విషయాలు ఇవన్నీ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అమ్మ. దానికి తగ్గట్టే ఆవిడ కూడా ఉంటారు. మనం ఏమైనా తప్పు చేస్తే మనకి చెప్తా ఉంటారు, జాగ్రత్తలు చెప్తా ఉంటారు. సో ఈ ప్రాసెస్ లో పేబ్యాక్ ఏంటి అంటే మనం కూడా అమ్మకి ఏంటి ఇష్టమో ఏమి ఇష్టం లేదో తెలుసుకోవాలి అనేది పాయింట్ కదా. సో నువ్వు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అమ్మకి అంటే దమయంతి గారికి ఏంటేంటి ఇష్టం, అంటే వాట్ మేక్స్ హర్ హ్యాపీ? లైఫ్ స్టైల్ విషయంలో అమ్మకి ఎట్లాంటి ఇష్టం అంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీకి అంటే మా తాతయ్య గారు అంటే కొత్త వలస ఊర్లో చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అతను. ఓకే. సో దట్ అట్లాంటి థింగ్ మా మమ్మీ కూడా వచ్చింది. అంటే నలుగురిలో రెస్పెక్ట్ ఉండాలి. సో రెస్పెక్ట్ ఉండాలంటే ఎట్లా నలుగురికి మంచి చేయాలి, దెన్ అంటే మంచి పేరు అనేది రెస్పెక్ట్ కావాలి, అదన్న మమ్మీకి ఇష్టం ఎక్కువ. ఓకే, అందరూ మనల్ని గౌరవంగా చూడాలి అని అనుకుంటూ ఉంటారు. ఐ థింక్ దాంట్లో హెల్పింగ్ నేచర్ అట్లా చేయడం అంటే మమ్మీ చాలా ఇష్టం. సో అట్లా నుంచి రెస్పెక్ట్ తీసుకున్నాను. ఓకే, సో నువ్వు అది అప్లై చేస్తావా, ఆచరిస్తావా? అదన్నా చేస్తున్నా అన్న, ట్రై చేస్తున్నాను. యూ విల్ డెఫినెట్లీ బీ దేర్. సో అమ్మకి ఇష్టం లేని విషయాలు ఏంటి? అమ్మకి ఇష్టం లేని విషయాలు ఏంటంటే లైక్ అంటే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, అందరూ మన వాళ్ళే అనుకోవాలి. సో గొడవలు పెట్టుకోకుండా అంటే లైక్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉంటాయి, బయట సొసైటీలో గొడవలు అన్ని ఎక్కువ ఉంటాయి కదన్నా. అంటే 2 persons మాట్లాడుకోవడానికి రీజన్ గొడవలు అవుతాయి కాబట్టి ఆ గొడవలో ఇష్టం ఉండదు మమ్మీకి. అందరూ మంచిగా ఉండాలి, అందరితో హ్యాపీ మూమెంట్ ఉండాలని అట్లా అనుకుంటారన్న మా మమ్మీ. ఓకే ఓకే, అందరితో హ్యాపీ ఉండాలి అది కోరుకుంటారు ఎక్కువ. నైస్ నైస్. చిన్నప్పుడు ఎప్పుడైనా చివాట్లు పెట్టారా నీకు? సో మెనీ టైమ్స్ అన్న. సో మెనీ టైమ్స్. ఒక్క టైం ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాం మొదటి. యా అన్న, థింక్ ఏంటంటే నా 8th క్లాస్ లో అనుకుంటా అన్న. ఓకే. అంటే ఊర్లో స్టడీ ఇట్లా బాగోట్లేదని దెన్ మన వైజాగ్ లో మాస్టర్ స్కూల్ అని ఉండేది అన్న నగరవాడలో.
ఓకే. మదిలో ఉండే. దెన్ అక్కడ 8th క్లాస్‌లో జాయిన్ చేసేసరికి నాకంతా క్లమ్జీ అయిపోయిందన్న. మొత్తం ఏంటి అంటే ఏదోలా కొత్త లోకంలో ఉండే. అచ్చా! జాయిన్ చేసేసరికి ఇక్కడున్న నేచర్ అక్కడ సెట్ అవ్వక నేను అక్కడ హాస్టల్‌లో ఎవరికీ ఇన్ఫార్మ్ చేయకుండా లైక్ రిలేటివ్స్ ఇంటికొచ్చేసా అన్న. ఓకే. రిలేటివ్స్ ఆ ఏజ్‌లోనే వచ్చేసేసరికి మొత్తం ఒక 1 డే అంతా అప్పుడు ఫోన్ కమ్యూనికేషన్ అంత సరిగ్గా లేదు హాస్టల్‌కి, ఇంటికి. సో, దానివల్ల కంగారు పడిపోయి అట్లా మొత్తం అలా అయిపోయిందన్న. అట్లా అయిపోతే ఇంకా అప్పుడు చిన్నప్పుడు బాగా తిట్టారు. అంటే ఇలా చెప్పకుండా వచ్చేసావు, హాస్టల్‌లో ఇన్ఫార్మ్ చేయలేదు అట్లా చాలా తిట్టారన్న. దెన్ ఇంకా ఇంకోటేంటంటే మనీ విషయంలో తిడతారన్న నన్ను బాగా. బాగా ఖర్చు పెట్టేస్తావనా? అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు మనకు తెలుసు. కాలేజ్ డేస్‌లో ఉంటది కదన్నా! బయటికి ఫ్రెండ్స్‌తో ఎళ్ళాలి అట్లా ఇట్లా అని. అవునవునవును. మనీ విషయంలో ఎక్కువ తిడతారన్న. అంటే ఎక్కువ మన ఖర్చు విలువ ఏంటంటే మనం సంపాదిస్తేనే తెలుస్తది డబ్బులనేవి. మీరలా ఖర్చు పెట్టేస్తున్నారు అని ఎక్కువ తిడతారన్న మనీ విషయంలో. ఇప్పుడు తెలుసుకున్నావా మరి? ఖర్చు జాగ్రత్తగానే పెడుతున్నావా? అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుందన్న జాబ్‌లోకెళ్ళిన తర్వాత. ఓకే. ఓకే. నైస్. నైస్. తిడతారన్న. సో, ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ త్రూగా మదర్స్ యాహ్! డే సందర్భంగా దమయంతి గారికి అంటే మీ అమ్మగారికి ఏమైనా మెసేజ్ కన్వే చేద్దాం అనుకుంటున్నావా? యాహ్! చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా అంటే మెసేజ్ అంటే ఇంక రోజు మార్నింగ్ లేసి అమ్మతో మాట్లాడడం అట్లా అదే చాలా బెస్ట్ మూమెంట్ అన్న ఈ లైఫ్‌లో. దెన్ అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానంటే లైక్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను నా మమ్మీ అంతే. ఓకే. అమ్మని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నావు. నైస్. ఫ్యూచర్‌లో ఎట్లాంటి సిట్యుయేషన్ అయినా మమ్మీలా తీసుకొని ఇన్స్‌పిరేషన్ తీసుకొని మమ్మీ కూడా అట్లా హ్యాపీగా మనతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్. సూపర్. అది ఐ యామ్ వెరీ వెరీ ష్యూర్ నువ్వు యాహ్! చాలా బాగా చూసుకుంటావు. దమయంతి గారు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ యాహ్! లెట్స్ స్ప్రెడ్ పాజిటివిటీ. మనకి కూడా అదే పాజిటివిటీ తిరిగి వస్తుంది. అండ్ యాహ్! త్రూ దిస్ పాడ్‌కాస్ట్ నువ్వు చెప్పావు కాబట్టి ఖచ్చితంగా అందరూ మేనిఫెస్ట్ చేసుకుంటారు కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతది. సో, యాహ్! ఆల్ ది బెస్ట్. అండ్ దమయంతి గారు వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అండి. ఐ విష్ యాహ్! మీరు మౌలిని చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యే మూమెంట్ అతి త్వరలో రాబోతుంది. దిస్ ఈస్ అ వర్డ్ ఫ్రమ్ మై సైడ్. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ మౌలి. ఇంకా యాహ్! చాలా చాలా మంచి విషయాలు మనం ముందు షేర్ చేసుకుంటూ ఉందాం. కీప్ జాయినింగ్ దిస్ పాడ్‌కాస్ట్. ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి ఇంకా నేనే నీకు పర్సనల్‌గా ఇంకొక ఇంటర్వ్యూ తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నా. యాహ్! యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఆల్ ఆఫ్ మదర్స్ హ్యాపీ మదర్స్ డే అన్న. మీ మమ్మీకి కూడా కన్వే చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మౌలి. యాహ్! నేను కన్వే చేస్తా అమ్మకి. యాహ్! సో, లిజనర్స్ మీరు విన్నారు కదా! మౌలి షేర్డ్ అబౌట్ హిస్ మదర్ దమయంతి గారు. మీరు కూడా గో టు యువర్ మామ్, హగ్ హర్, సే హ్యాపీ మదర్స్ డే అండ్ ఐ లవ్ యూ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మౌలి నీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ గాని, ఫేస్‌బుక్ హ్యాండిల్ గాని షేర్ చేస్తావా? చంద్రమౌళి స్పేస్ అంటే చంద్ర స్పేస్ మౌళి అని ఉంటదన్న. ఓకే. సో, చంద్ర_మౌలి అని ఉంటుంది. నేను కూడా కిందన ట్యాగ్ చేస్తాను. డూ ఫాలో మౌలి అండ్ డూ ఫాలో ట్రావెల్ విత్ సంవేద్. ఇంకా మంచి మంచి విషయాలు షేర్ చేసుకుందాం. సైనింగ్ ఆఫ్ సంవేద్. కీప్ లిజనింగ్ టు సంవేద్ సాగర్స్. బై బై.